అలాగే ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ఏదైనా నాకు కోరుకునేది ఓవర్బ్రిడ్జ్ కావాలి, లేదంటే రైల్వే క్రాసింగ్ దగ్గర మాకు అండర్ పాస్ ఉన్నా కావాలి. అలాగా మనకి అనకాపల్లికి సంబంధించి రైల్వే అండర్ పాస్ కావాలి. మనకున్న ఇబ్బందులు అదే కోరుకుంటా ఉన్నాను. మనకెళ్ళి మంత్రులు ఇక్కడి నుంచి ఎంపీస్ వెళ్ళి, అంటే నేను పోయినసారి 2014లో అవంతి శ్రీనివాస్ గారు గెలిపించమని అడిగాను. ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది, ఈ స్టేడియం కాదు వేరే స్టేడియం అది. ఇదేనా? ఇక్కడే ఆమూల నుంచి మాట్లాడాను, అక్కడి నుంచి మాట్లాడాను. ఆ రోజున వారికి ఒకటే తెలియజేశాను, ఈ రోజున నేను ఓట్లు వేయమని అడుగుతున్నాను అవంతి శ్రీనివాస్ గారికి, వారు పని చేయని పక్షంలో వచ్చి నిలదీస్తానని చెప్పాను. ఆ రోజున నేను ఈ రోజు చెప్తున్నాను, వారు పని చేయని తీరుకి నేను ఈ రోజున బయటకు వచ్చాను. తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. వైసీపీ నాయకులు నిజంగా ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించి ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేది. వారు చేయలేరు. అందుకని అధికార పక్షాన్ని ఒకవైపు, ప్రతిపక్షాన్ని ఇంకోవైపు ఎదుర్కొంటూ దూరం వచ్చాను. అవంతి శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపిస్తే మనకి విశాఖ రైల్వే జోన్ కాదు, మన అనకాపల్లికి ఒక అండర్ పాస్ తెప్పించలేకపోయారు ఆయన. ఎప్పుడో లాస్ట్ ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చేది మన ముఖాన రైల్వే జోన్ పడేశామని చెప్పి తూతూ మంత్రంగా పడేశారు. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, చింతల పార్థసారథి గారిని మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా మీరు దయచేసి అండగా మీరు ఇవ్వండి. ఆయన రెవెన్యూ సర్వీసెస్ అధికారి, కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి. వారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకి సెంట్రల్ ద్వారా ఏమేమి రావాలో అవన్నీ బలంగా ఆర్టికులేట్ చేయగలిగే వ్యక్తి, మాట్లాడగలిగే వ్యక్తి, ఒక ఆర్గ్యుమెంట్ ని పార్లమెంట్ లో బలంగా వినిపించగలిగే వ్యక్తి. అదే అవంతి శ్రీనివాస్ గారిని మన వీళ్ళందరినీ చూస్తే వీళ్ళు పార్లమెంట్ లో చక్కగా క్యాంటీన్లో టిఫిన్లు తిని చక్కగా కాళ్ళు జాపుకొని చాలా నిద్రపోయే వ్యక్తులు వీళ్ళందరూ.